నీ పేరేమిటమ్మా? దీపిక. నీ వాళ్ళెవరూ లేరా? ఉన్న ఒక్క బామ్మ ఈ దుర్మార్గుడి దారుణానికి బలైపోయింది. ఇప్పుడు నేను అనాథని. అయ్యప్ప ఉండగా ఎవ్వరూ అనాథలు కారు. నీకో దారి ఏర్పడేంత వరకు నాతో పాటు ఆలయంలో ఉండొచ్చు. ఆలయంలోనా? అవునమ్మా, నాకు ఇల్లైనా ప్రపంచమైన ఆలయమే. క్షుద్రదేవతకు ఆహారంగా చూపబడిన నీవు కొన్ని రాత్రులు ఆలయంలో నిద్రించడం తప్పనిసరి. అలాగే స్వామి. పదమ్మా. ఏమయ్యా? నా పేరు ఏమయ్యా కాదు. పేరు తెలియనప్పుడు ఎలా పిలుస్తారయ్యా? పంచి జారిపోతుంది. ఇది కొంచెం పట్టుకోరాదు? అది ఏందో తెలియకుండా ఎలా పట్టుకోమంటావు? అందులో ఏముంది అసలు? దీన్ని పట్టుకోవడానికి ఇన్ని ఎక్స్ప్రెషన్ ఎందుకు పేచీలయ్యా? పేచీలయ్య కాదు, నా పేరు ద్రోణి. ఇదేం పేరయ్యా? ప్రపంచంలో కొత్త పేర్లా ఉంది. సరే గాని ఇదో 3 సెకండ్లు పట్టుకో. 3 అంటే 3 క్షణాలు పట్టుకుంటాను. పట్టుకోవయ్యా చూద్దాం. 1. అరే ఏంటయ్యా అంత? 2. అరే పట్టుకో. 3. ఉండు. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. జై గురు. నానా, నువ్వెందుకు వచ్చావు నానా? నేనేమైనా పసివాడినా? దారి మర్చిపోతానా? ఏదోలే బాబు, వెళ్దాంరా. ఏమన్నా నానా? వెళ్దాంరా. నానా, దారి కొత్తగా ఉందేంటి? చదువు కోసం ఊరొదిలి చాలా కాలమైందిగా. నీకు అలాగే ఉంటుందిలేరా. ఇదేమిటి ఉత్తర దిశగా వెళ్తున్నావు? మనం వెళ్లాల్సింది ఆగ్నేయం వైపు కదా. ఇంత చదువు చదివినా నీకు అరణ్య శాస్త్రం లేకపోలేదా? పొద్దెక్కుతోంది, ఇంటికి పోదాం పద. పోలీస్ ట్రైనింగ్ అనేంత మాత్రాన అనుమానించాలా? వెళ్దాం పద. ఆగు. నువ్వెవరు? అదేమిట్రా నాయన, కన్న తండ్రిని ఎవరు అంటున్నా? నోర్మయ్, నువ్వు మా నాన్నవి కాదు. మా నాన్నెప్పుడు రారా పోరా అని చీప్గా మాట్లాడలేదు. కనీసం బాబు నాయన అని కూడా పిలవలేదు. తాను నిత్యం కొలిచే అయ్యప్ప పేరుతోనే నన్ను పిలిచేవాడు. నువ్వు మా నాన్నవి కాదు. ఎవరు నువ్వు? నీ అయ్య మీదున్న పగను నీ చావుతో సరిపెట్టాలనొచ్చిన కాళిని. మహాకాళిని. జై కాపాలి. ఆకర్ష ఆకర్ష. ఆకర్ష ఆకర్ష. అయ్యప్ప, నీ పోలీస్ ట్రైనింగ్ పూర్తయిందా? అంతా మీదైనా? అంతా అయ్యప్ప. ఓం హ్రీం క్లీం కాపాలి. ఆవాహ ఆవాహ ఆవాహ. కాళీ, మనసులోని కోరిక తీరాలంటే ఆగారం కావాలి. ఆగారం అర్థమైంది మాత. అర్పిస్తా. అన్నపచ్చు వెచ్చని నిప్పులు నీకు ఆహారంగా అర్పిస్తా. జై కాపాలి. నిశిరాత్రి నిర్భయంగా నిద్రిస్తున్న నిరజాన దీపిక. ఆవాహ ఆవాహ. ద్రోణి, ఆజ్ఞ గురువా. ఆలయంలో దైవశక్తి అండలో ఆగమర్చి నిద్రిస్తుందిరా. చేజారిన పడుచు. మండపం దాటించి ఆ అండ తొలగించు. జై గురువా. రాధిక, నేను శివయ్య. లే, రా, త్వరగా రా. రాదీపిక, రా, త్వరగా రా. రా, రాధిక, రా, రా.
ఎవరు నువ్వు నో! ఏయ్, ఎవరు నువ్వు? ఎవరంటే మాట్లాడవే? చెప్పు, ఎవరు నువ్వు? కాపాలి, రక్ష రక్ష. నీ ఆధారానికి అంతరాయం, నా ఉపాసనకే అవమానం. ఉపాసకుడు లేక క్షుద్రదేవత మనగలదా? క్షుద్రశక్తి ఫలించనప్పుడు ఉపాసకుడు జీవించగలడా? వృధా. నువ్వు నేను ఆ దైవశక్తి ముందు వృధా. కాళీ, ఆవేశపడితే అనుకున్నది సాధించలేవు. క్రియకు ప్రతిక్రియ ఉంటుంది. అందుకు మార్గాలు వేరే దిశగా ఉంటాయి. వెతికి పట్టాలి. ఆ ఇల్లు దేవాలయం. క్షుద్రశక్తి ప్రవేశించడం చాలా కష్టం. ఆ ఇంటి వ్యక్తి ద్వారా వశీకరణ ప్రయోగించు. నీ వద్దకు రప్పించు. నాకు బలిగా అర్పించు. ద్రోణి, కంగారు పడు. స్పృహ లేకుండా నువ్వు వెళ్తుంటే నేనే తీసుకొచ్చాను. నేను పూజారి శివయ్య కొడుకుని. పేరు అయ్యప్ప. నీ పేరు? దీపిక. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. దున్నేవాడిదే భూమి, దొరికిన వారికే డబ్బు. తీసుకోమణి. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి మొత్తం తెలుసు. నీకున్న బాధలు తెలుసు. నీవు నేను చెప్పినట్టు చేస్తే ఇంకా డబ్బు వచ్చే మార్గం చెప్తాను. ఏం చేయాలి? నీకు డబ్బు కావాలి, నాకు దీపిక కావాలి. అదేమన్నా వస్తువా తెచ్చివ్వడానికి? మార్గం నేను చెబుతాను. నీవు శివ ఇంట్లో పని మనిషివి కాబట్టి చేయడం చాలా తేలిక. అస్సరే, దీపిక నేను చేస్తావు? నీకు డబ్బు కావాలి, నేను చెప్పింది చేయి. సరే చెప్పు. సరేనా? జాగ్రత్త. దీపికమ్మా, ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. శివయ్య స్వామి పంపించారా? లేదమ్మా. మరి పక్కూర్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే తెచ్చాను. ఏమిటి? పక్కూరులో సత్యనారాయణ వ్రతం జరిగిందా? ఎప్పుడు స్వామి? ఈ రోజే సత్యం సరే, స్వామి. ఇలా చూడనివ్వండి. ఈ రోజా? అంటే ఆషాఢమాసం, అందున ఆదివారం, ఆపై అమావాస్య. ఈ తిథుల్లో కూడా వ్రతాలు చేస్తుంటారా? సరేలే, నువ్వెళ్ళు. చూడు దీపికమ్మా, ఇలాంటి వాటిని ధరించడానికి సమయం, శుద్ధి అవసరం. నువ్వెళ్ళి శివయ్య పూజకి ఏర్పాటు చేయి. అలాగే. స్వామి శరణం. ఆవాహ, జై కాపాలి. ఆవాహ, ఆవాహ, ఆకర్ష. ఓం కాపాలి. ఆవాహ.